నెల్లూరు జిల్లా డక్కిలి మండలం మోపూరులో ఉద్రిక్తత నెలకొంది. ఫారెస్ట్ అధికారుల దాడి వల్లే గిరిజనుడు సుబ్రహ్మణ్యం మృతి చెందాడని గిరిజన సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని పరామర్శించేందుకు యత్నించగా పోలీసులు, ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకున్నారు. దీంతో అధికారులు, నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. గత కొంతకాలంగా ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై దాడులకు తెగబడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని గిరిజన సంఘాల అధ్యక్షులు పెంచలయ్య ఆరోపించారు. డీఆర్ఓను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడినా తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని అటవీ శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ఫారెస్ట్ అధికారుల నిర్బంధ కాండను ఫారెస్ట్ వారు గిరిజనులపై దౌర్జన్యం పంపిణీ చేయాలి. గిరిజనులకు భూములను వెంటనే గిరిజనులకు భూములను వెంటనే గిరిజనులకు భూములను వెంటనే మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. వెంటనే గిరిజనుల మీద అక్రమ కేసులు అక్రమ కేసులు గిరిజనుడు ప్రతాప్ రెడ్డి చనిపోయాడు. కుటుంబాన్ని పరామర్శించాలి. చనిపోయిన తర్వాత దాచిపెట్టి ఇచ్చారు. బయటకు రానికుండా దాచిపెట్టించారు. బయటకు అది రోడ్డు మీద కవాతు చేస్తారు. అది దేనికి ఎలక్షన్ అప్పుడు కూడా ఈ విధమైనటువంటి ఫోర్స్ వచ్చింది. మీరు ఏదైనా అతిక్రమిస్తే, చట్టాన్ని అతిక్రమిస్తే దాని మీద కేసులు ఉంటాయి అని చెప్పేసి ఎలక్షన్ ముందు కూడా పోతారు. అదేంటి పబ్లిక్ తెలియడం కోసం. ఇది కూడా చట్టం అతిక్రమించి ఆ ఫారెస్ట్ భూమిలోకి వెళ్తే ఖచ్చితమైనటువంటి చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పి చూపించడానికి అలా వెళ్లారు. అది కాకుండా వెళ్ళకపోయినట్టు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే డక్కిలి మండలం మోపూర్లో గత నెల 17వ తేదీన ఏదైతే గిరిజనుల మీద ఫారెస్ట్ అధికారులు ప్రయోగించినటువంటి నిర్బంధ కాండను నిరసిస్తూ ఈరోజు ఏదైతే గిరిజన సంఘాలు అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడమైనది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మోపూరు సర్వే నెంబర్ 1లో ఉన్నటువంటి దాదాపు 1252 ఎకరాలు గిరిజనులకు దక్కే వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఫారెస్ట్ అధికారులకు ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా ఫారెస్ట్ అధికారులారా, మీరు సక్రమంగా విధులు నిర్వర్తించేవారైతే మీరు సక్రమంగా విధులు నిర్వర్తించి ఇప్పటికీ స్టిల్ నో రెవెన్యూ రికార్డుల్లో అది మేతపూర్వకంగా ఉంది. ఇది వాస్తవం. మీరు చేయాల్సినటువంటి పని సక్రమంగా చేసి మీరు స్వాతంత్రానికి ముందు గెజెట్ అని చెప్తున్నారు కదా, మరి గెజెట్ అని చెప్పినప్పుడు రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ ఎందుకు మేతపూర్వకంగా ఉందాయా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదైతే డిఆర్ఓ ప్రతాప్ రెడ్డి అనేక సంవత్సరాలుగా ఇక్కడ తిష్ట వేసి కొంతమంది కబ్జాదారులతో గిరిజనేతరులతో కుమ్మక్కైపోయి ఏదైతే అటవీ భూములను వాళ్ళకి దారాదత్తం చేస్తూ గిరిజనుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నాడు. ఇది దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదైతే మోపూరు సర్వే నెంబర్ 1కి సంబంధించి కూడా గత మే నెల మా వాళ్ళందరూ కూడా సాగులో ఉంటే నిమ్మ చెట్లు వేసుకుంటే అర్ధరాత్రి పోలీసులు వచ్చి మా వాళ్ళు 8 మందిని అరెస్ట్ చేసి 3 కోర్టుకు పెట్టారు. 3 కోర్టుకు పెడితే గౌరవ కోర్టు జడ్జి గారు ఫారెస్ట్ అధికారులకు చీవాట్లు పెట్టారయ్యా. ఫారెస్ట్ అధికారులకు చీవాట్లు పెట్టారు. రెవెన్యూ రికార్డులు అది మేతపూర్వకంగా ఉంది, మీరు ఎందుకు గిరిజనుల్ని అర్ధరాత్రి పోయి అరెస్ట్ చేశారని చెప్పి రిమాండ్ రిపోర్ట్ను రిజెక్ట్ చేసినటువంటి మాట వాస్తవం కాదా? ఫారెస్ట్ అధికారులారా ఆలోచన చేయండి. అందుకని పోలీసు అధికారులను కూడా కోరుతా ఉన్నా, పోలీసు అధికారులారా మీరు కూడా ఆలోచన చేయండి. ఇక్కడ ఉండేటువంటి డిఆర్ఓ వ్యవహార శైలి కారణంగానే, డిఆర్ఓ అవినీతి పరులకి తొత్తుగా మారినటువంటి కారణంగానే తరచూ గిరిజనులకి మాకు ఫారెస్ట్ అధికారులకు సమస్యలు వస్తున్నాయనేటువంటి విషయాన్ని మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 15 సంవత్సరాల నుంచే పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ భూములు దక్కించడం కోసం వాళ్ళ మీద గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్ వారు దౌర్జన్యాలు, దాడులు చేస్తూ ఉన్నారు. ఆ దాడుల్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు వారి యొక్క దాడుల్ని, దౌర్జన్యాల్ని
ఖండిస్తూ ఈరోజు నిరసన ర్యాలీ చేస్తూ ఉంటే అక్కడ ఒక గిరిజనుడు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేదానికి ఇక్కడ ఉండేటటువంటి గిరిజన యానాది సంక్షేమ సంఘం అయితేనేమి, ఇక వామపక్ష పార్టీలు అయితేనేమి, ఇట్లా ప్రజా సంఘాలు అయితేనేమి అందరూ కూడా కలిసి అక్కడికి వాళ్ళని పరామర్శించేటటువంటి సందర్భంలో ఇక్కడ రెవెన్యూ వారు, ఫారెస్ట్ వారు, పోలీసు వారు ఆపడం అనేది మేము ఖండిస్తున్నాం. నా పేరు ప్రతాప్ రెడ్డి. ఇక్కడ నేను డక్కిల్ సౌత్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను గత 1.5 సంవత్సరంగా. ప్రస్తుత వివాదం మోపూర్ రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించి స్థానికులు కొంతమంది ఈ ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎందుకంటే 1967లోనే నోటిఫై అయినప్పటికీ కొద్దిగా రెవెన్యూ రికార్డ్స్లో ఇది ఇంకా అప్డేట్ కాకపోవడం వల్ల ఆ చిన్న లొసుకును ఉపయోగించుకొని దీంట్లో ఈ భూమిని ఆక్రమించుకోవాలని కొంతమంది గత 2 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. అనేక పర్యాయాలు ప్రయత్నించినప్పటికీ మనం అడ్డుకున్నాము, వాళ్ళకి నచ్చజెప్పాము, వాళ్ళకి అవేర్నెస్ కలిగించాము. ఈ విధంగా అడవిని ఆక్రమించుకోవడం అనేటటువంటిది చట్టరీత్యా నేరం అని చెప్పి తెలియజేశాము. ఇది దశల వారీగా చేసుకుంటూ వచ్చాము. కానీ ప్రస్తుతానికి ఈరోజు అనేక సంఘాలన్నీ కలిసి మళ్ళీ ఇంకో మారు రిజర్వ్ ఫారెస్ట్లోకి వెళ్ళేదానికి ప్రయత్నించారు. దీన్ని రెవెన్యూ, ఫారెస్ట్ మరియు పోలీసు 3 శాఖలు ఉమ్మడిగా వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకి అవగాహన కలిగించి వాళ్ళు ప్రయత్నాన్ని విరమింపజేసి పంపించాము. ప్రస్తుతానికి ఈ అంశము మనకు హైకోర్టు పరిధిలో ఉంది. హైకోర్టుకి అందరు గిరిజనులందరూ కూడా హైకోర్టుకి వెళ్ళున్నారు. పోలీస్, రెవెన్యూ మరియు ఫారెస్ట్ శాఖల తరఫున వీటికి మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఫైల్ చేస్తున్నాము. కోర్టు పరిధిలో ఉన్నందువల్ల మనకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీలో కోర్టు సుప్రీం తుదిగా మనకు ఈ హైకోర్టు యొక్క ఆదేశాలకి అందరూ కూడా మనం శిక్ష వహించాలి. హైకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉంటే దాని ప్రకారం మేము నడుచుకుంటాం. దీంతోపాటు ఈ సహజంగా వాళ్ళు చేసినటువంటి అటువంటి చిన్న ఆరోపణలు అటువంటివి కామన్. ఏ ఆరోపణలు ఉన్నా కానీ వాళ్ళు మా పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళొచ్చు. దాని మీద అధికారులు దాని మీద విచారణ జరిపి నిజ నిర్ధారణ జరిపి ఏదన్నా తప్పులు ఉంటే